హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభయహస్తం ఉన్నటువంటి ప్రోగ్రాంలో మరొక స్కీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ స్కీమ్ పేరు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక యువ వికాస్ పథకం. యువ వికాస్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనగా ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ యువ వికాస్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అదే రకంగా ఈ యువ వికాస్ పథకంలో మనం చూసుకున్నట్లయితే కనుక విద్యా భరోసా కార్డు అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదే రకంగా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పొందుపరుస్తూనే ఈ పథకం యొక్క ప్రయోజనాలు మీకు తెలపడం జరుగుతుంది. అదే రకంగా ఈ పథకానికి ఎవరు అర్హులు అనేటువంటి వివరాలతో పాటుగానే కావాల్సినటువంటి లేకపోతే ఈ పథకానికి అవసరమైనటువంటి పత్రాలు ఏంటంటే పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందుగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి మన అభయహస్తంలో ఉన్నటువంటి 6 స్కీమ్స్లో ఉన్నటువంటి 3 స్కీమ్స్ అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఒకటి చూసుకున్నట్లయితే కనుక ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదే రకంగా చేయూత పథకానికి సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఆ స్కీమ్స్ మూడింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీడియోలో రూపంలో మీకు పొందుపరచడం జరిగింది. మీరు ఇంకా వీడియోలు చూడనట్లయితే ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అదే రకంగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్లో కూడా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అయినటువంటి యువ వికాస్ పథకంలోకి మనం వెళ్ళిపోదామండి. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ యువ వికాస పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే కనుక పథకం ప్రాథమికంగా చూసుకున్నట్లయితే విద్యార్థుల కోసం ఉద్దేశించబడడం జరిగిందనమాట అండి. దీని ద్వారా చూసుకున్నట్లయితే ఖర్చుల గురించి ఆలోచించకుండా విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా తెలపడం జరిగిందనమాట అండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఖర్చులు అనేటువంటిది ఆలోచన లేకుండా వారి చదువును ప్రోత్సహించడమే దీని యొక్క యువ వికాస్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపబడడం జరిగిందనమాట అండి. ఇందులో ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యా భరోసా కార్డు అనేటువంటిది అనమాట. ఇది విద్యా ఆకాంక్షలకు ఆజ్యం పోవడం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ తెలపడం జరిగిందనమాట అండి. ఈ విద్యా భరోసా కార్డు ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక యువ వికాసం స్కీమ్ నుంచి యొక్క గుండె వద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా భరోసా కార్డు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దీని యొక్క విలువ చూసుకున్నట్లయితే కనుక 5 లక్షల రూపాయలుగా ఈ కార్డు అకాడమిక్ కళలను అన్లాక్ చేయడానికి ఇది కీలకంగా సెట్ చేయబడిందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే ఈ స్కీమ్ యొక్క కోర్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా భరోసా కార్డు అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. ఆ కార్డు అనేటువంటి యొక్క విలువ చూసుకున్నట్లయితే కనుక 5 లక్షల రూపీస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ కార్డు యూజ్ చేసుకున్నట్లయితే కనుక ఈ కార్డు అనేటువంటిది మీరు పొందుకున్నట్లయితే కనుక వారి యొక్క ఏదైతే హైయర్ స్టడీస్కి ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి అకాడమిక్ ఫీజ్ అన్నిటిని వాటన్నిటిని అన్లాక్ చేసే రకంగా ఈ కార్డు అనేటువంటిది యూజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా యోగ్యులైనటువంటి విద్యార్థులు తమ ఉన్నత విద్యకు ఆర్థిక సాయం చేయడానికి లేదా అవసరమైనటువంటి కోచింగ్ ఖర్చులను భరించడానికి ఈ శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ యువ వికాసం కార్డు విద్యా భరోసా కార్డు ఏదైతే ఉందో ఈ కార్డుకు ఉన్నటువంటి ఈ 5 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి వారి యొక్క అకాడమిక్ ఖర్చులతో పాటుగానే ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకున్నా కానీ కోచింగ్ ఖర్చులు అంటే ఈ 5 లక్షలు అంటే వారు అకాడమిక్గా తీసుకోవచ్చు, అదే రకంగా కోచింగ్ ఖర్చులు కూడా ఉపయోగించుకునే రకంగా ఈ విద్యా భరోసా కార్డు అనేటువంటిది ఉపయోగించడం జరిగిందనమాట అండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపీస్. గుర్తుపెట్టుకోండి, ఈ 5 లక్షల రూపీస్ అనేటువంటిది మన ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏమన్నా కోచింగ్ తీసుకోవాలన్నా కోచింగ్ ఖర్చులకు కూడా ఉపయోగించుకునే రకంగా ఈ విద్యా భరోసా కార్డు అనేటువంటిది ఉపయోగించడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఉజ్వల భవిష్యత్ అనేటువంటిది ఇంకోటి చూసుకున్నట్లయితే కనుక ఇందులో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనమాట అండి. ఈ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందని మనం చూసుకున్నట్లయితే విద్యా భరోసా కార్డుతో మాత్రమే కాకుండా ప్రతి మండలంలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటిది నెలకొల్పుతామని చెప్పేసి దీని ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి ప్రపంచ స్థాయి విద్యా శాఖానికి నాంది పలుకుతుందని చెప్పేసి కాంగ్రెస్ వారు ప్రతిజ్ఞ అనేటువంటిది కూడా చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యువ వికాస పథకం యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వ యువ వికాస పథకం కింద దిగువకు పేర్కొన్నటువంటి ప్రయోజనాలు తెలంగాణ యువ విద్యార్థులకు అందించబడడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. మొట్టమొదటి చూసుకున్నట్లయితే విద్యా భరోసా కార్డు దీని యొక్క విలువ చూసుకున్నట్లయితే కనుక 5 లక్షల రూపాయలు విద్యార్థులకు అందించబడడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఉన్నత విద్య ఫీజులు లేదా కోచింగ్ ఫీజు చెల్లింపు కోసం లబ్ధిదారుడు విద్యా భరోసా కార్డు అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు అనమాట అండి. ఈ జస్ట్ లైక్ అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ కార్డు అనేటువంటిది జస్ట్ లైక్ మనకు ఏటీఎం కార్డు లాగా వర్క్ అవుతుందని
అనుకుంటున్నాను అనమాట. దాంట్లో 5 lakhs రూపీస్ అనేటువంటిది, అంటే ఎవరైతే ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారో ఆ ఎలిజిబుల్ అయినటువంటి వారికి ఆ కార్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులో ఆల్రెడీ 5 lakhs రూపీస్ అనేటువంటిది డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఎడ్యుకేషన్ టర్మ్లో ఎడ్యుకేషన్ టైంలో మనం చేసేటువంటి ప్రతి ఖర్చు ఏదైతే ఉందో, అది ఇన్స్టిట్యూషనల్ ఖర్చు కానీ లేకపోతే కోచింగ్ సెంటర్స్కి ఇచ్చేటువంటి ఖర్చు కానీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి మన ఫీజు పే చేస్తున్నప్పుడల్లా అమౌంట్ కట్ అవుతున్నట్టు అనుకుంటున్నాను అనమాట అండి. సో ఈ రకంగా ఇది యూజ్ అవ్వచ్చు అనమాట విద్యా భరోసా కార్డు. అదే రకంగా ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటిది కూడా తెరుస్తారని చెప్పేసి తెలపడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ యువ వికాస్ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకానికి అర్హత పొందడానికి కింద ఉన్నటువంటి అర్హతలు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. అది ఫస్ట్ చూసుకున్నట్లయితే రెసిడెన్సీ అవసరం. అంటే ఈ యువ వికాస్ పథకం పొందాలంటే కనుక కంపల్సరీ తెలంగాణలో శాశ్వత నివాసులైనటువంటి వారికి మాత్రమే ఈ పథకం అనేటువంటిది వర్తిస్తుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ యువ వికాస్ పథకానికి అర్హులు కావాలంటే కంపల్సరీగా వారు తెలంగాణలో శాశ్వత నివాసులై ఉండాలి. అదే రకంగా విద్యార్థి స్థితి అంటే దరఖాస్తులుగా నమోదు చేయబడాలి. ఎవరైతే ఈ యువ వికాస్ పథకానికి అర్హత కావాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా విద్యార్థి స్థితి అయి ఉండాలంటే వారు ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి వారు ఉండాలన్నమాట. వారు మాత్రమే దీనికి నమోదు చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఈ యువ వికాస్ పథకానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి పత్రాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మెన్షన్ చేశాం కదండి. తెలంగాణ నివాసం లేకపోతే నివాసానికి సంబంధించినటువంటి రుజువు అనేటువంటిది ఉండాలి. ఆధార్ కార్డ్ అనేటువంటిది తప్పనిసరిగా, రేషన్ కార్డ్ అనేటువంటిది ఇంపార్టెంట్. అదే రకంగా విద్యా సంబంధిత పత్రాలు, మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఇంటర్ లేకపోతే 10th డిగ్రీ అనేటువంటిది మీరు పూర్తి చేసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి విద్యా సంబంధిత పత్రాలు, మొబైల్ నెంబర్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. అదే రకంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది కూడా అడగడం జరుగుతుంది అనమాట అండి. సో ఇవి యువ వికాస్ పథకానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి పత్రాలుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి యువ వికాస్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, అదే రకంగా ఎవరైతే మీకు తెలిసినటువంటి ఫ్యామిలీస్లో కానీ మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే ఈ యువ వికాస్ పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. బాయ్.